తోటమాలి తన తోటని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడండి. ఇంకా చెప్పాలి అంటే కమిటెడ్ తోటమాలి ఎట్లుంటారంటే ఆ మొక్కలు కానివ్వండి, ఆ పాదులు కానివ్వండి, ఆ చెట్లని వాళ్ళ బిడ్డల లెక్క చూసుకుంటాడు. మనందరికీ తెలిసిన విషయమే ఇది. మరి భగవంతుడు కూడా మనకి ఒక 1500 గ్రాముల పదార్థం ఇక్కడ పెట్టినాడు. లైఫ్ ఈజ్ ఎ గార్డెన్ అంటారు కదా. నేనంటాను మైండ్ ఈజ్ ఎ గార్డెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ని అంతా సెట్ చేసేది మంచికైనా చెడుకైనా ఇది మైండ్. అవును, ఒప్పుకుంటారు కదండి. 1500 గ్రాముల పదార్థం ఇది. సో అది కూడా ఒక తోటలాగా మనం భావించాలి. మనం దానికి తోటమాలి. మన ఆలోచనల్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒక తోటమాలంట 2 విత్తనాలు నాటినాడంట భూమిలో. నాటి ఒకదానికేమో మంచిగా సంరక్షణ కల్పించిండు, వాటర్ పోసుకుంటా మంచిగా ఎరువులు వేసుకుంటా. ఇంకో దాన్ని పట్టించుకోలే. అప్పుడు ఏమైంది, కొన్నాళ్ళ తర్వాత బాగా పట్టించుకున్న విత్తనము మొక్కకు వచ్చిందంట, పెద్దగా చెట్టు అయిందంట. దానికి పళ్ళు పూలు అన్నీ రావడం స్టార్ట్ అయిందంట. ఇంకోటి మట్టిలో కలిసిపోయిందంట. సో దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మనం లైఫ్ కూడా అంతేనండి. మన యొక్క మైండ్ని ఏ ప్రకారంగా మనం ఫీడ్ చేస్తామో, ఏ విషయంలో అయితే దానికి ఎక్కువగా మనము పట్టించుకుంటామో ఆ విషయంలోనే గ్రో అవుతుంది. మన థాట్స్ కానివ్వండి, మన హ్యాబిట్స్ కానివ్వండి, మన యొక్క రిలేషన్షిప్స్ కానివ్వండి, దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనలు బేకార ఆలోచనలకి మనం ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి దానికి వాటరింగ్ చేసుకుంటా దాన్ని ఎక్కువ కాపాడుకుంటే మన జీవితం అంతా బేకారైపోయే అవకాశం ఉంది. మరి అలవాట్లు ఏవైతే ఉంటాయో, మంచి అలవాట్లు చెడు అలవాట్లు 2 ఉంటాయి. మంచి అలవాట్లకి ఎక్కువగా మనము ఫీడింగ్ ఇచ్చినాం అనుకోండి, ఎక్కువగా సంరక్షణ కల్పించినాం అనుకోండి, మంచి జరుగుతుంది. చెడు అలవాట్లకు చేస్తే చెడు జరుగుతుంది, వైస్ వర్సా అనమాట. కాబట్టి ఎలాంటి అలవాటు మనకు తెలుసు, గుడ్ బ్యాడ్ మధ్యలో తేడా ఏంటో తెలుసు. తెలిసి బ్యాడ్ హ్యాబిట్స్కి మనం ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాము. వాటిని ఎక్కువగా వాటికి మనము ఫీడింగ్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత రిలేషన్షిప్స్, ఎలాంటి రిలేషన్షిప్స్లో మనం ఉన్నాము, పాజిటివ్ రిలేషన్షిప్స్ ఆర్ నెగటివ్ రిలేషన్షిప్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు నేను చూస్తున్నాను చాలామంది ఈ యొక్క ఇల్లిసిట్ కాంటాక్ట్స్లోకి వెళ్ళిపోతున్నారు. రకరకాల సంబంధాలు పెట్టుకొని తర్వాత అది చావు వరకు తెచ్చుకుంటున్నారు. క్రైమ్లోకి అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారు, జైళ్ళ పాలు అవుతున్నారు, జీవితాలని దుర్భరం చేసుకుంటూ ఉన్నారు. సో కాబట్టి దేనికి మనం ఎక్కువగా ఫీడింగ్ ఇవ్వాలి, దేనికి ఎక్కువగా నర్చర్ చేయాలి అన్న అంశాలు మనకు తెలుసు. దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మంచి తోటగా చేసుకుందామండి. ఓకే, లెట్ us మేక్ ఇట్ మోర్ గ్రీన్, మోర్ బ్యూటిఫుల్, మోర్ కలర్ఫుల్. ఐ విష్ యూ ఎ గ్రేట్ లైఫ్ అహెడ్.